హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే దర్శించుకుందాం. అదే వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం. ఈ భద్రకాళి ఆలయంకును కోహినూర్ వజ్రానికి ఏం సంబంధం, ఆ విశేషాలు ఏందో మనం తెలుసుకుందాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఎంతో విలువైన కోహినూర్ వజ్రం గురించి విన్నవారు ఇక్కడ అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశ స్వర్ణ దేవాలయం అంటారు. చాళుక్య కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. ఈ ఆలయం సూర్యోదయం సూర్యాస్తం సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశ స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే ఉండే భద్రకాళి సరస్సుకు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీన్ని పవిత్రను కాపాడుకుని సరస్సులకు దిగేందుకు ఎవరిని అనుమతించరు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఒక కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాల సింహవాహనపై కూర్చొని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవముట్టి పడలా కనిపిస్తుంది. ఈ అమ్మవారికి ఎడమ కన్నుకు కోహినూరు వజ్రం ఉండేదని చరిత్ర కథనం. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులికేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారికి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహర వజ్రాన్ని కొల్లూరు గనులు, గోల్కొండ గనులు అని వెలికి తీశారు. తరువాత క్రీస్తు శకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధీనంలో ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మ బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఎంతో విలువైన ఆ వజ్రం ఒకరి చేతి నుంచి మరొక చేతికి మారుతూ వెళ్ళింది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టిపల్లె కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతుల కొలువైన అమ్మవారి దర్శనం ఆశ్చర్యనిత్యం, అద్వితీయం. అమ్మవారి కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గం, చూరిక, జపమాల, డమరుకం ఉంటే ఎడమవైపు ఉన్న 4 చేతుల గంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు ఉంటాయి. అమ్మవారితో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి, శనీశ్వరుడు, శివుడు వంటి ఉపలయాలు కూడా దర్శించుకోవచ్చు. ఏడాది పొడవునా భక్త జనసందోహంతో కిలకిలాడే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం ధూపదీప నైవేద్యంగా శాస్త్రంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంత రాత్రులు ఎన్నో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఆషాఢ మాసంలో పౌర్ణమిలో అమ్మవారిని శాకంబారిగా అలంకరిస్తారు. శని త్రయోదశి నాడు ఇక్కడ శనీశ్వర పూజ విశేషంగా జరుగుతుంది. ఈ పూజల్లో పాల్గొనడం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆషాఢ మాసం సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకైతే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. అన్నదానికి మొదలై మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని అన్నదానానికి అయితే వెళ్ళిపోవచ్చు. 12:30 నుంచి 1:30 వరకు అయితే ఉంటుంది ప్రతిరోజు. మనకు చాలా బాగుంది అన్నదానం కూడా. ఇలాగే టోకెన్ తీసుకోవాలండి. ఇలా ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వరంగల్ అండి. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అలాగే బస్ స్టాండ్ వచ్చేసి హనుమకొండ బస్ స్టాండ్ అండ్ వరంగల్ బస్ స్టాండ్ అయితే 2 ఉంటాయి. హనుమకొండకి అయితే చాలా బస్సెస్ అయితే చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే మనకు దొరుకుతాయి ఇక్కడికి. బాబర్, హుమాయూన్ నుంచి షేర్షా సూరి నుంచి షాజహాన్ నుంచి ఔరంగజేబు నుంచి పాటియాలా మహారాజా రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేరుతూ మారింది. మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి గడియాల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. 1306 నుండి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతను ముందుగానే మరణానికి చేరువయ్యాడు. వాస్తవానికి ఆ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఆ వజ్రాన్ని ధరించగలరని వ్రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారిని తర్వాత ఆ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ II ఎటువంటి హాని జరగలేదు. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కొంది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది. ఈరోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలకు, విధ్వంసాలను ఎదుర్కొని 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయం నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి దగ్గరలో మనకైతే గదులు అయితే అందుబాటులో ఉంటాయి.